K6 ప్రేక్షకులకు స్వాగతం. మనం వర్ణి మండలం కూనిపూర్ గ్రామంలో మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చాం. గ్రామంలో ఉన్న సమస్యలు, గ్రామ చరిత్ర, ఆదాయ వనరులు సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాం. మనము ప్రధానంగా మనం గ్రామంలో పరిశీలిస్తే గ్రామము గత 300-400 సంవత్సరాల క్రితం ఏర్పడినట్టు మనకి ఇక్కడ ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. గత నిజాం కాలం నాడు తాహిర్ బిన్ హమ్దాన్ ప్రస్తుత DCCB అధ్యక్షులు వాళ్ళ ముత్తాతలు ఇక్కడ జలాల్పూర్ గ్రామానికి పరిపాలన చేసేవారు, జాగీర్దారులుగా ఉండేవారని తెలిసింది మనకు. వాళ్ళు ఏంటంటే ఈ నిజాం పాలన నాడు ఇక్కడ ఎవరైనా తప్పులు చేస్తే ఈ కూనిపూర్ శివాల్లో ఒక మర్రి చెట్టు దగ్గర ఇక్కడ ఊరి తీస్తారని చెప్పేసి ఇక్కడ చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ చట్ట వ్యతిరేక పనులు చేసిన వాళ్ళకు ఊరి తీయడం వల్ల ఇక్కడ కూనీలు చేస్తారు కాబట్టి ఈ ఊరికి కూనిపూర్ అనే పేరు వచ్చింది. మరి గ్రామానికి సంబంధించి గ్రామంలో 1500 ఎకరాల వరకు పంట పొలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా వరి పంటనే సాగు చేస్తూ ఉంటారు. గ్రామంలో జనాభా 800 వరకు గ్రామంలో జనాభా ఉంటుంది. 600 పైచీలకు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా వరి పంటని ఇక్కడ సాగు చేస్తారు. అయితే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ గ్రామం ఎలా అభివృద్ధి చేసుకోగలుగుతారు, యువకుల పాత్ర, యోజన సంఘాల పాత్ర, రాజకీయ నాయకుల పాత్ర ఏందన్నది, మరియు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ ప్రజలు కానీ ఎలా పరిష్కారం చేసుకుంటారన్న విషయాన్ని గ్రామంలో యువకుల్ని కానీ ప్రజాప్రతినిధులను స్థానికులను అడిగి తెలుసుకుంటారు. కూనిపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే దారి కరెక్ట్గా లేకపోవడం వల్ల విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలంటే ఇబ్బంది ఏర్పడుతుంది. మురికాలువల నుంచి, మురుగునీళ్ళ నుంచి పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ ఇక్కడ ఉంది, విద్యార్థి తల్లి, ఆమెను అడిగి ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నీళ్ళు పోతలేవు, మా పిల్లలు స్కూల్ పోతారు, బండి వస్తలేదు, ఒక ఆటో వస్తలేదు, ఏమొస్తలేదు, మరా కాంబులు లేవు, కరెంటు లేదు, స్కూల్ పోతానుకు మరి మాకేమో నీళ్ళు లేవు, నీళ్ళది ఇబ్బంది ఉన్నదా, అన్ని ఇబ్బందులే ఉంది. రోడ్డు సరిగా లేదు, ఆ పిల్లలు ఇంట్లో పడేది దీనికి వచ్చింది, ఆ గొంతలు పడేది దీనికి వచ్చింది. ఇప్పుడు అంటే ఎండాకాలంలో పోతారు, ఆనకాలం ఇబ్బంది అవుతుంది కదా. మరి వాళ్ళు పట్టించుకుంటారు, చెప్పినాము, చెప్తే చేస్తాం ఆడింది. ఇది మేము ఇల్లు కట్టినప్పుడు పోసిందే ఉంది, వాళ్ళు పోయేది ఈ రోడ్డు. ఎన్ని సంవత్సరాలు మీరు ఇల్లు కట్టుకొని ఇక్కడ? మేమా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి రోడ్డు కానీ కరెంట్ సౌకర్యం కానీ ఏం లేదా మీకు ఇక్కడ? కరెంట్ ఇక అక్కడికి వెళ్ళి గుంజినాం, అక్కడ లైన్ గుంజినాం, అవి కాంబుకి వెళ్ళి అన్ని కలెక్షన్లు, ఇక్కడ లేదు కాంబులు. మరి ఇక వాళ్ళు చెప్తే కూడా చేస్తాం అంటే చేస్తాడు లేదు. ఓట్ల కరెక్ట్ అందరు రాగానే ఓట్లకు అటు అట్టినాం ఇప్పుడు అట్టినాం. మరి కరెంటు కాంబులు అయితే మాకు కరెంటు కాంబు ఖచ్చితంగా కావాలి. ఆ కోతలు అయితే తెంపిస్తున్నాయి వైర్లు. కరెంటు కాంబు ఇక్కడ వేపిస్తే స్కూల్కి దగ్గర అయితే మాకు దగ్గర అవుతుంది. కూనిపూర్ గ్రామంలో ఆదర్శ యోజన సంఘం ఉంది. ఈ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ఎలాంటి చైతన్య కార్యక్రమాలు, యువతకు చైతన్యపరిచే కార్యక్రమాలు ఎలాంటివి చేస్తున్నారు, గ్రామంలో సమస్యల పరిష్కారానికి, పచ్చదనం పరిశుభ్రత కొరకు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారన్నది ఇక్కడ యోజన సంఘం అధ్యక్షులు ఉన్నారు, సాయి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. మా కూనిపూర్ గ్రామంలో 2005 సంవత్సరంలో యువజన సంఘాన్ని స్థాపించడం జరిగింది. స్థాపించినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బస్ షెల్టర్ నిర్మాణము చేపట్టడం జరిగింది. అది నిజామాబాద్ నెహ్రూ యువ కేంద్రం సౌజన్యంతో మా యొక్క శ్రమదానంతో, అందరి గ్రామస్తుల యొక్క యువకుల శ్రమదానంతో బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క బస్ షెల్టరు ప్రస్తుతము అందరూ కూడా వాడడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్న యువకులందరినీ కూడా సభ్యులను చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలే కాకుండా మిగతా స్కూల్లో పిల్లలకి
గేమ్స్ పెట్టడం కానీ, వాళ్ళకి ప్రోత్సహించి పుస్తకాలు పంపిణీ చేయడం కానీ, గ్రంథాలయం ఏర్పాటు చేయడం కానీ, మళ్ళీ స్కూల్ దగ్గర వాటర్ ట్యాంక్ నిర్మాణం కానీ ఈ విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము తప్పకుండా ముందుకు వెళ్తామని, ఈ యొక్క సంఘాన్ని ఇంకా ముందుకు నడిపిస్తామని కోరుతున్నాము. మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉత్సాహవంతులు. ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ చదువుకొని అందరూ కూడా ఖాళీగా ఉన్నారు. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఇలాంటి అందరికీ ఉపాధి కల్పిస్తూ ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి ఉపాధి కల్పించే ఏర్పాటు చేయగలిగితే ప్రతి ఒక్క సంఘంలో ఉన్న యువజన సంఘాలు ఉపాధి పొంది అభివృద్ధిలో ముందుకెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. గ్రామంలోని 10వ వార్డులో గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ మినీ వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఈ నిర్మాణం జరిగిన 2-3 సంవత్సరాల వరకే ఇది పనిచేసింది. ఆ తర్వాత దీని నుంచి నీటి సౌకర్యం లేక వృధాగా ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు తెలుపుతూనే ఉన్నారు. ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ని వినియోగంలోకి తీసుకొచ్చి స్థానికులకు ఉపయోగంలోకి తేవాలని చెప్పేసి కాలనీవాసులు కోరుతున్నారు. ఈ విషయంలో స్థానిక యువకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం విషయం ఏంటో. వాటర్ సమస్య 22 సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ కట్టిండు కానీ అది వృధాగా అయిపోయింది. అక్కడ జాకర నుంచి బోరు కూడా వేసారు. ఆ నీళ్ళు కూడా అక్కడ జాకర పూలు కూడా నీళ్ళు ఇస్తలేరు. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది కూనిపూర్లో. మరి నీళ్ళకి బాగా బాధ అయిపోయింది. మరి ఎలాగ ఇక మీరు జర కొద్దిగా పట్టించుకుంటే మంచిగా ఉంటుంది. గ్రామస్తులకు తెలియజేస్తున్నాము. ఎక్కడికెలో మోసుకుంటున్నాము. అస్సలు ఊళ్ళో నీళ్ళే లేవు. మేము నీళ్ళకు వస్తున్నాము, గోదలు వస్తున్నాయి. అస్సలు నీళ్ళు లేవు ఊళ్ళే. మేము జాకర్లో మోటార్ వేసిండ్రు, వాళ్ళు ఇయ్యక వచ్చిండ్రు. అక్కడ బంధు పెట్టేసిండ్రు, వాళ్ళు పొలాల వార పెట్టుకోటి. మరి మేము ఎట్లా బతకాలా? నీళ్ళు లేవన్న విషయం గ్రామ పంచాయతీలకు చెప్పారా మీరు? చెప్పినాము. ఏమంటారు మరి వాళ్ళు? పట్టించుకుంటున్నారు. ఒకసారి చేస్తామంటున్నారు, ఒకసారి రానికి వచ్చిండ్రు. ఏం పట్టించుకోకొచ్చారు, ఏం చేయాలి? ఇక ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు ఈ సమస్య? 20 సంవత్సరాలు ఇప్పుడు నీళ్ళకు వస్తున్నాం. ఇప్పుడు గోదలు వస్తున్నాయి కదా. మనం ఎట్లన్నా గోదకైతే కాలే కదా. గోదలకు లేవు, మనుషులకు లేవు, బట్టలు పిండుకున్నా లేవు, ఏమిటికి లేవు మరా నీళ్ళు. సార్ మాకు డ్రైనేజీలు లేవు, వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఈ వాటర్ ట్యాంక్ కట్టి 22 సంవత్సరాలే, 4 సంవత్సరాలే వాటర్ వచ్చినాయి. ఇక్కడ నల్లలు లేవు, పైప్ లైన్ సరిగా లేదు. మాకు ఇక్కడ పెద్ద ట్యాంక్కి కూడా వాటర్ రావు సార్. ఈ చిన్న ట్యాంక్ నడుస్తేనే నల్లలు వస్తాయి, లేకపోతే మోటార్లు కూడా సరిగా లేవు. ఇక్కడ గీటర్లు కూడా అసలుకే లేవు, రోడ్ల మీదకి వస్తున్నాయి సార్ కడిగిన నీళ్ళు కానీ. కూనిపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉన్న మనం ప్రస్తుతానికి. ఇక్కడ పాఠశాలలో సమస్యలు ఎలా ఉన్నాయి, విద్యా బోధన ఎలా జరుగుతుంది, సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా, మరి గ్రామంలో పిల్లలు ఏమన్నా బయట పిల్లలు ఉన్నారా, పిల్లలందరూ పాఠశాలకు వస్తున్నారా అన్న విషయాన్ని ఇక్కడ మనతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారా ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, విద్యా బోధన ఎలా జరుగుతుంది ఇక్కడ? బాగుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 41, బాయ్స్ 20, గర్ల్స్ 21. మేము ఇద్దరం టీచర్స్ని సరిపోతాం. 41. ఊళ్ళో ఎవరైనా బయట పిల్లలు ఉన్నారు? లేరు. పూర్తి అక్షరాలు. మీకు ఏమైనా సౌకర్యాలు కావాల్సి ఉన్నాయి ఇక్కడ? బయట అది అంతా వర్షం పడితే కాంపౌండ్ వాళ్ళు లేదు, మళ్ళీ అంతా కొంచెం మొరం పోయిస్తే బాగుంటుంది పిల్లలకి ఆడుకోవడానికి. ఈ విషయం ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు? అంటే చెప్పాం సార్, పోయిస్తామన్నారు సర్పంచ్ గారు. ఇంతకుముందు చెప్పడం జరిగింది 26.
కూనిపూర్ గ్రామంలో ఒక అంగన్వాడీ సెంటర్ ఉంది. ఈ అంగన్వాడీ సెంటర్లో 26 మంది విద్యార్థులు ఉన్నారు, 9 మంది గర్భిణీలు ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి పౌష్టికాహారం అందిస్తున్నారు, ఈ అంగన్వాడీ పిల్లలకి ఎలాంటి బోధన చేస్తున్నారు అన్నది ఇక్కడ అంగన్వాడీ నిర్వాహకురాలు ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి బోధన చేస్తున్నారు, గర్భిణీలకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు? ఆకుకూరలు, కూరగాయలు డైలీ పెడుతున్నామండి. డైలీ ఇక్కడే వచ్చి తిని వెళ్తున్నారు. 9 మెంబర్స్, 2 మెంబర్స్ రావట్లేదు. అంటే వస్తూ కాకపోతే కొంచెం 9 మంత్స్ కదండి, కొద్దిగా ఇబ్బంది అని రావట్లేదు. వాళ్ళకి ఇంటికి ఇస్తున్నాము కమిటీ మెంబర్స్ అలాతోని. ఇక్కడనే 7 మెంబర్స్ తిని వెళ్తున్నారు. బాలింతలకు 2 పంపిస్తున్నాం ఇంటికి, ఎందుకంటే 2 మంత్స్ 3 మంత్స్. పిల్లలు 26 మంది. గర్భిణీలకు డైలీ గుడ్డు, మళ్ళీ వీక్ రక్తహీనత ఉన్న వాళ్ళకు డబుల్ రేషను, మళ్ళీ బుధవారం 2 గుడ్లు, వారకు నెలకు 16 గుడ్లు వాళ్ళకు. 7 to 3 years పిల్లలకు, గర్భిణీలకేమో 30 గుడ్లు డే. ఇప్పుడు ప్రభుత్వము సన్న బియ్యం అందజేస్తామని చెప్పేస్తుంది. మీ అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యం వస్తున్నాయి, దొడ్డే వాడతాం? దొడ్డే వాడుతున్నామండి, ఇంకా రాలేదు సన్నని. ఎందుకు అడగలేదా మరి అధికారులకు మీరు సన్న బియ్యాన్ని? అడిగామో వస్తాయని చెప్పారు మేడమ్స్ వాళ్ళు. పొద్దున గుడ్డు ఉడకట్టిస్తాం 9:30కి. 12 గంటలకు అన్నం తిని వెళ్తారు. 200 గ్రాములు ml పాలు ఇస్తాము. ఇక్కడే తాగి ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకొని వేసుకొని ఇంటికి వెళ్తున్నారు. రెస్ట్ తీసుకోమని చెప్తున్నాము. మళ్ళీ మా స్కూల్ పిల్లలకు డైలీ 9:30కి ఎగ్ ఇస్తున్నాము ఉడకబెట్టి. 12 గంటలకు అన్నం పెడుతున్నాము భోజనం. 3 గంటలకు మురుకులు, స్నాక్స్, శనగలు ఇస్తున్నాము. 3:30కి అట్లా ఇంటికి పంపుతాము. మళ్ళీ తక్కువ బరువు ఉన్న పిల్లలకు కూడా ఇంటికి ఇట్లా డబ్బులు ఇస్తున్నాము. బాలామృతం అని ప్యాకెట్ ఇంటికి ఇస్తున్నాము. వాళ్ళు కూడా అక్కడనే తినబెట్టి పెడుతున్నారు. మళ్ళీ వీళ్ళతో పాటు కూడా ఇక్కడ టైం టు టైంకు వాళ్ళకి అందిస్తున్నాము. విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారు? ప్రీ స్కూల్ కార్యక్రమాలు, మంచి అలవాట్లు, సంభాషణ, శాస్త్రీయ పరిజ్ఞానం, మళ్ళీ ఇట్లా వాళ్ళకు టైం టేబుల్ సిస్టమేటిక్ అక్కడ రాసి పెట్టాము. దాని ప్రకారం మేము చేస్తుంటాము 3:30 దాకా. మంచి అలవాట్లు అంటే వాళ్ళకు చెత్తను ఎక్కడ పడేయాలము, మరి ఎక్కడున్న వస్తువులు అక్కడే పెట్టించడము, డైలీ స్కూల్కు ఎలా రావడము, అన్నీ మా ఇట్లా వెనుకబడిన పిల్లలకు కూడా ముందుకొచ్చి ఆ విద్యతో పాటు కొద్దిగా పెరుగుతుంది, టాలెంట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాము. ప్రీ స్కూల్ కార్యక్రమాలు డైలీ వచ్చిన 4 to 5, 3 to 5 పిల్లలకు ఎక్కువ చెప్పడం జరుగుతుంది. 9 to 4 వరకు ఇక్కడే ఉంటున్నాము. మళ్ళీ BLO డ్యూటీ, మా డ్యూటీ చేయలేక ప్రాబ్లం అవుతుంది సార్. టైము శాలరీ ఏమో తక్కువ, డ్యూటీలు ఏమో ఎక్కువ, మా డ్యూటీ తక్కువ సార్. వేరే డ్యూటీలు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి శాలరీ సరిపోవట్లేదు. శాలరీస్ కూడా 2 months 3 monthsకి ఇస్తున్నారు సార్. కరెక్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. డీడీల ప్రకారం ఇస్తున్నారు సార్. ఈ మధ్య మాకు కొద్దిగా శాలరీ కూడా బ్యాంకు ద్వారానే కరెక్ట్గా ఇయ్యారని కోరుకుంటున్నాం సార్. ఇప్పటివరకు మనం విజువల్స్ చూసాము. హనుమాన్ మందిర్ని గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా నిధులతోని 16 లక్షల రూపాయల నిధులతోని ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ చందాలు అవి ఏం చేయకుండా ఇక్కడ గ్రామంలోని పెద్దగా హనుమాన్ మందిర్ని ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ నుంచి ఎలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అనేది గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మాది కూనిపూర్ గ్రామము. నేను కూనిపూర్ దేవాలయ కమిటీ చైర్మన్ని. మా కూనిపూర్ గ్రామాన్ని 12 సంవత్సరాల క్రితం ఈ హనుమాన్ దేవాలయం నిర్మించడం జరిగింది. ఎలాంటి చందాలు లేకుండా, ఎలాంటి వేరే వారి సహకారం లేకుండా మా కూనిపూర్ గ్రామస్తులు ఈ గుడిని నిర్మించడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు ఉంటే కూనిపూర్ గ్రామంలో మా గ్రామస్తులే వీటిని పరిష్కరించుకోవడం జరుగుతుంది. అధికారుల నుంచి ఎలాంటి సహకారం అందించడం లేదు. ఎవరి సహకారం లేకుండా విలేజ్ వాళ్ళు సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. ఈ గుడిని ఎండోమెంట్లో లేదు,
అధికారులు ఈ గుడిని ఎండోమెంట్ తీసుకొని దీనికి పంతుల్ని నియమించాలని కోరుకుంటున్నాము. గుడి నిర్మించినప్పటి నుంచి మా ఊరి గ్రామస్తులే ఒక పంతులు నిర్మించి వారికి వేతనం ఇచ్చి అప్పుడప్పుడు వేతనాలు ఇచ్చి పూజలు చేయడం జరుగుతుంది. అధికారులు దీన్ని గుర్తించి ఎండోమెంట్ కింద తీసుకొని ఈ గుడిని ఒక పంతులు నియమించాలని కోరుకుంటున్నాము. గ్రామంలో సమస్యల పరిష్కారానికి మీ గ్రామాభివృద్ధి కమిటీ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రామస్తులు మా ఊరు పెద్దలే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించడం జరుగుతుంది. దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోరు. మా ఊరి గ్రామస్తుల సహకారం మేరకే గ్రామంలో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కరించుకోవడం జరుగుతుంది. కూనిపూర్ గ్రామంలోని 9-10 వార్డులలో మురికి కాలువలు, మళ్ళీ రోడ్లు, త్రాగునీటి సమస్య విపరీతంగా ఉన్నది. వీటి పరిష్కారం కొరకు గ్రామ పంచాయతీ కానీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కానీ, పంచాయతీరాజ్ అధికారులకు కానీ ఎవరికి చెప్పినా కానీ పట్టించుకోవడం లేదని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల గురించి స్థానిక యువకుడు బాన్స్వాడ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజిరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మాది కూనిపూర్ గ్రామము. నా పేరు రాజిరెడ్డి. చిన్న గ్రామం అయినప్పటికీ మా గ్రామంలో ఏ సమస్య వచ్చినా అందరము ఐక్యంగా ఉండి పరిష్కారం చేసుకొని ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాము. అదేవిధంగా ఈ గ్రామము రేషన్ విషయంలో సుమారు ఒక 3-4 సార్లు జలాలపూర్ వెళ్ళాల్సి వస్తుంది. బియ్యం కోసం అని, కిరోసిన్ అని, షుగర్ అని. అక్కడికి వెళ్ళగానే 4 గ్రామాల ప్రజలు ఒకే డీలర్ దగ్గర ఉండడం వలన సీరియల్లో పెట్టడం వల్ల ఆ రోజు కూలి వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రధాన వృత్తి మా గ్రామంలో వ్యవసాయం. కూలి చేసుకుంటే కానీ వెళ్ళని పరిస్థితి. ఆ రోజు మన ప్రభుత్వం ఇచ్చే సరుకుల కోసం వెళ్ళడం వలన ఆ రోజు కూలి వేస్ట్ అవుతుంది. అధికారులు స్పందించి మా గ్రామంలో రేషన్ షాప్ను ఏర్పాటు చేస్తే గ్రామస్తులకు ఉపయోగం ఉంటుందని నా యొక్క ఆవేదన. కరెంటు వసతి లేక ఒక ప్రైవేటు వ్యక్తి దాన్ని నడిపించుకుంటూనే ఉన్నాడు. దానికి అధికారులు కానీ, మన గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు చూస్తున్నాం, ఈ ఎండాకాలంలో పడ్డ వర్షాలకే మురికి నీరు రోడ్డు మీద నిలబడి ఈ రోగాల బారి పడతారు. వర్షాకాలం మా పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతూనే ఉన్నది. కాబట్టి మా గ్రామానికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, సీసీ రోడ్లు కానీ వేసి మా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. గ్రామంలో మురికి కాలువల నిర్మాణానికి కానీ, రోడ్ల నిర్మాణానికి కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి నిర్మాణం చేయాలని చెప్పేసి స్థానిక కాలనీవాసులు కోరుతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ మొత్తం వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం చేసి ఇక్కడ వ్యవసాయ సాగుకు, బోర్ సౌకర్యాలకు కరెంటు సరఫరా ఇవ్వాలని చెప్పేసి స్థానికులు కోరుతూ ఉన్నారు. ఇక్కడ సుమారు 700 నుంచి 800 ఎకరాల వ్యవసాయ పంటలు ఇక్కడ పండిస్తారు. మొత్తము ఇక్కడ నిజాం సార్ కాలువ నుంచి ఎలాంటి నీరు రాకపోవడం వల్ల, కాలువ పైన ఈ భూములు ఉండడం వల్ల ఇక్కడ మొత్తము కరెంటు మీదనే ఆధారపడి బోర్లు వేసి ఇక్కడ వ్యవసాయం సాగు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. సుమారు ఇక్కడ 300 నుంచి 350 వరకు బోర్లు వేసినవి ఉన్నాయి. ఈ బోర్లకు కరెంటు సరఫరా కొరకు గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పేసి స్థానిక రైతులు కోరుతా ఉన్నారు. ఈ విషయాల్లో స్థానిక యువకుడు ఉన్నాడు. ఈ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది ఆయన అడిగి తెలుసుకున్నాం. నా పేరు గణపతి రెడ్డి, కూనిపూర్ గ్రామము. ఈ గ్రామంలో ఏ వీధికి వెళ్ళినా కూడా మురికి నీరు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితము మంచినీటి వసతి కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణము ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పటికీ శిథిలావస్థలో ఉంది. దాని నుంచి వచ్చే వాటరే మొత్తం గ్రామం అంతా లీకేజ్ అవుతుంది. కానీ దాన్ని పట్టించుకునే నాదుడే జరగడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఒక్క సీసీ రోడ్ మాత్రమే కనబడడం జరుగుతుంది. ఈ మధ్యలో ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా ఏ రోడ్డు చూసినా కూడా బురదమయం, మురికిగా ఉంటుంది. కాబట్టి అధికారులు స్పందించి గ్రామానికి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరగాలని కోరుచున్నాము. కూనిపూర్ గ్రామంలో డ్వాక్రా గ్రూపులు 17 ఉన్నాయి. ఇక్కడ డ్వాక్రా గ్రూపుల నిర్వహణ కొరకు
సమస్యల పరిష్కారం కొరకు ఒక భవనం నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసిన 2 లక్షలు. దాంట్లో నిధులు సరిపోకపోవడం వల్ల భవనం స్లాబ్ లెవెల్కి ఏర్పడింది. దానికి పూర్తి కంప్లీట్ కావడానికి నిధులు లేకపోవడం వల్ల అసంపూర్తిగా ఉంది. ఈ స్థానిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ భవన నిర్మాణం కొరకు ఇంకో 2 లక్షలు లేదా 3 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ డ్వాక్రా మహిళలు కోరుతా ఉన్నారు. అలాగే వీళ్ళకు ఈ 17 గ్రూపులలో ఒక 3 గ్రూపులకు డ్వాక్రా సిలిండర్లు వచ్చినాయి, మిగతా గ్రూపులకు రాలేదు. వాటిని కూడా సక్రమంగా ఆ పంపిణీదారుడు ఇవ్వకపోవడం వల్ల కొందరే తీసుకున్నారు, 50% మంది తీసుకున్నారు, మిగతా వాళ్ళు తీసుకోలేదు. మిగతా గ్రూపులన్నిటికి కూడా సిలిండర్లు ఇవ్వాలని చెప్పేసి స్థానిక మహిళలు కోరుతా ఉన్నారు. వీళ్ళ సమస్యలు ఈ భవన నిర్మాణం కొరకు నిధులేని కావాలనేది ఇక్కడ డ్వాక్రా సంఘం మహిళా అధ్యక్షురాలు ఉంది, ఆమెను అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ కట్టడం అయింది, పైన చుట్టూ గోడలు కట్టలేరు, దానికోసమని కట్టమని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆడ చెట్టు కింద కూర్చోవాలంటే కష్టం అవుతుంది, స్కూల్లో కూర్చోవాలంటే కూడా కష్టం అవుతుంది. వేరే వాళ్ళు కూర్చుండని కసిండ్రు, అందుకోసం వానకాలం వచ్చినా దేనికి ఏదైనా కూడా బాధనే అవుతుంది. అందుకోసమని దీన్ని మొత్తం కంప్లీట్ కావాలని, ఎన్ని పైసలు అవుతాయా, 3 లక్షలు అవుతాయా 4 లక్షలు అవుతాయా తెలియదు, కానీ మొత్తం మీద కంప్లీట్ కావాలి. మళ్ళీ మెట్లు పెట్టలేరు, ఆ రోజు చెప్తే కూడా అతను పట్టించుకోలేడు, ఆ కాంట్రాక్టర్ పట్టుకున్నాయన. ఉసుక గురించి కూడా ఖాయమైంది, అవన్నిటి గురించి ఖాయం పెట్టేసి ఆపేసినాం. మళ్ళీ తర్వాత కట్టిండు ఆయన. ఇక ఆయన ఎంత కట్టిండు, ఏం కట్టిండు, ఎన్ని పైసలు మిగిలినా మాకు తెలియదు. దాని గురించి మేము ఈ గ్రూపుది మొత్తం ఇక్కడ కూర్చోవాలి, మాకు ఏ సమస్య ఉండద్దు అని చెప్పేసి ఇది కట్టాలని అని అనుకుంటున్నాం. మళ్ళీ కొన్ని సిలిండర్లు కూడా వచ్చినాయి, కాకపోతే ఎందుకంటే అక్కడ ఆయన ఇస్తలేడు, కొన్ని పేర్లు వచ్చినాయి, ఆ పేర్లను బట్టి ఇక రాలేవమ్మా అని చెప్పేస్తుండు. ఎందుకు అట్లా మేము తీసుకోలేదు, మీ పేర్ల మీద వచ్చినాయి అని చెప్పేస్తుండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు అట్లా అడిగితే ఏమంటారు, మాకు తెలియదు, ఆడపోయి అడుగుండ్రు అని చెప్తారు. దాని గురించి కొంచెం తెలుసుకొని ఎవరికి ఇచ్చిండ్రు ఎవరికి ఇవ్వలేదు దాని గురించి మాట్లాడాలి. మళ్ళీ కొన్ని ఏమంటారు అంటే, భార్యకి ఇస్తే భర్తకి ఇయ్యము, భర్తకి ఇస్తే భార్యకి, ఒక ఇంట్లో సిలిండర్ ఉంది మళ్ళీ ఇంకా ఇవ్వడము అవకాశం లేదంటారు. ఎందుకు లేదు, గ్రూపులు అన్నీ కట్టించుకుంటారు, ఇన్సూరెన్స్ అని కట్టించుకోటిండ్రు, భార్యకు అని కట్టించుకోటిండ్రు, భర్తకు అని కట్టించుకోటిండ్రు. మరి చచ్చిపోతేనే పైసలు ఇస్తామంటారు, మరి అవన్నీ కట్టించుకొని అవన్నీ పైసలు ఏం చేస్తుర్రు? మేమైతే కడుతున్నాం, కంపల్సరీగా తీసుకుంటారు, ఒక్కటే ఇస్తుర్రు మాకు. ఏంటిది 30,000 ఇస్తుర్రు, మరి కట్టించుకున్న ఇన్సూరెన్స్లో అన్ని పైసలు అన్నీ ఏం చేస్తుర్రు మాకు తెలియదు, అది కూడా తెలుసుకోవాలని ఉంది. డ్వాక్రా గ్రూపుల నిర్వహణలో ఐకేపీ అధికారుల జోక్యం లేకపోవడం వల్ల సమస్యలు బాగా ఎదురవుతున్నాయని చెప్పేసి స్థానిక డ్వాక్రా మహిళలు చెప్తా ఉన్నారు. సిలిండర్ల పంపిణీలో కానీ, బ్యాంకులో డబ్బులు కట్టే విషయంలో కానీ, వివిధ స్కీముల నిర్వహణలో కానీ, ఇన్సూరెన్స్ చెల్లించేది ప్లస్ డ్వాక్రా పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడంలో కానీ అధికారుల సహకారం కరెక్ట్గా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మా నుంచి అయితే డబ్బులు తీసుకుంటున్నారు కానీ మాకు వచ్చే వరకు ఎలాంటి సహకారం అందట్లేదని చెప్పేసి డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూనిపూర్ గ్రామంలో బలహీన వర్గాల కాలనీ ఉంది. ఇక్కడ గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు, పెంకుటిల్లు. ఈ పెంకుటిళ్ళ పైన నుంచి 33/11 విద్యుత్ వైర్లు పోవడం వల్ల ఈ ఎదురుగాళ్ళు వచ్చినప్పుడు అవి స్పార్క్ అయిపోయి ఆ మంటలతోని గుడిసెల మీద ఇండ్ల మీద పడడం జరుగుతుంది. దాంతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇల్లు మొత్తం ఇప్పుడు కూలిపోయినాయి. ఈ కూలిపోవడం వల్ల ఈ వర్షాలకు నీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెడిపోతున్నాయి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు, నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చింది ప్రభుత్వం, కానీ ఇప్పటి వరకు కూడా అమలుకి నోచుకోలేదు. ఈ బలహీన వర్గాలకు కొత్తగా ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని చెప్పేసి ఈ 33/11 kV వైర్లను ఇక్కడ నుంచి తొలగించి వేరే మార్గంలో తరలించాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాల్లో ఒక మహిళ ఉంది, వాళ్ళ బాధలు ఏంటనే ఆమె మాటల్లో తెలుసుకుందాం. సారు, మాకు ఇండ్లు లేవు, ఏం లేవు, మా ఇల్లు మీదకించి పెద్ద లైన్ పోయింది. మరి ఆ ఇండ్లు మెరుగులు పడుతున్నాయి, ఇండ్ల మీద ఊకే గాలి దుమానం వస్తే కావలు కాయాలా చూడాలా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా అనే పరిస్థితి అసలు అర్థం కాదు. ఇన్ని రోజుల నుంచి ఇండ్లు కట్టిస్తామన్నారు, ఇండ్లు కట్టించడం ఏం లేదు. 8 ఏళ్ళ కేసీఆర్ సార్ వచ్చి కూడా
ఇప్పుడు మాకేం చేస్తలేడు, ఇండ్లు కట్టిస్తామమ్మా అని మొన్న వచ్చి ఫోటోలు దించకపోయారు. అప్పటి నుంచి మాకేం కట్టిస్తాం చేస్తామని ఇంకా ఏం లేదు. ఈ గుడిసెలా ఉండు, పిల్లలు ఉన్నారు, గుడిసెంతా ఉరుస్తుంది, బియ్యం అని ఖరాబ్ అయినాయి, ఏం పనికి వస్తలేవు, కోతులు కూడా ఎక్కుతున్నాయి. మేము ఎప్పుడైనా గుడిసెల మీద పట్టలు కప్పతందుకు పోయితే కూడా ఇట్లా కరెంట్ షాక్ వస్తుంది. మాకేం చేయస్తలేదు, ఏం చేయాలి, ఆ గుడిసెలు ఎట్లా ఉండాలి, ఏం కథ మాకేం అర్థమవుతలేదు సారు. మీ కాలు మొత్తం మాకు ఇల్లు కట్టియాలి. ఇక్కడ మాది గ్రామంలో ఇక్కడ ఇల్లు పై నుంచి పెద్ద లైన్ వెళ్ళింది. దానివలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది, అపాయాలు జరుగుతున్నాయి. మరియు ఆ గుడిసె మీదకి ఎక్కినప్పుడు వర్షం కురిసినప్పుడు ఇల్లు ఊరవడం కానీ కూలిపోవడం కానీ అసలు జరిగినప్పుడు గుడిసె మీదకి ఎక్కినప్పుడు ఇల్లు మీకు ఎక్కినప్పుడు పట్ట కప్పుకుందాం అనే సౌకర్యంతో గుడిసె పైకి ఎక్కినప్పుడు ఆ యొక్క కరెంటు స్తంభాలు వైర్ తోటి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మన కరెంటు కొంచెంగా పైకి తగులుతున్నది, దానివల్ల మాకు చాలా బాధగా ఉంది. గాలి దుమానం వచ్చినప్పుడు సుఖ వైర్లతోటి నిప్పుకలు రాలే అవకాశం చాలా ఉన్నది. ఇంతకుముందు జరిగినాయి కూడా. స్తంభం పైకి ఎక్కిన కోతులు సుఖ పడి మస్తు చాలా చనిపోయినాయి. ఒక 20 కోతులు దాకా చనిపోయినాయి. ఆ చెట్ల పైకి వెళ్ళి కోతులు వైర్ల మీద దుంకి అవి చేయడం వలన వైర్లు ఆని చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంతకుముందే మొన్న 20 రోజుల క్రితం 2 కొండెంగల్సుగా చనిపోవడం జరిగింది. అందువలన ఇక్కడ ముందలున్న యాప్ చెట్టు నుంచి కొట్టించాము మేము ఊరోళ్ళతోటి. మాకు అన్ని సౌకర్యాలు కట్టించి ఇల్లు ఒకటి మెయిన్ అంటే మాకు ఇల్లు కావాలి. మాకు ఇల్లు నిర్మించుకుంటే మాకు చాలా గొప్పగా ఉంటుందని అనుకుంటున్నాం. గవర్నమెంట్కు మేము చాలా కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాం. బలహీన వర్గాల్లో నిరుపేదలు ఉన్నారు, వీళ్ళకి పక్కా గృహాలు నిర్మించాలి, ప్లస్ స్థలాలు చూపించి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి వేరే స్థలాలు కొనుగోలు చేసి గృహ నిర్మాణం చేపట్టి ఇవ్వాలని చెప్పేసి స్థానిక కాలనీ వాసులు కోరుతున్నారు. విద్యుత్ శాఖ వాళ్ళు కూడా ఈ 33/11 kV వైర్ని ఇక్కడ నుంచి తొలగించి వేరే మార్గంలో తీసుకెళ్లి ప్రాణాపాయం నుంచి కాపాడాలని చెప్పేసి కాలనీ వాసులు కోరుతూ ఉన్నారు. కూనిపూర్ గ్రామంలోని భూలక్ష్మి క్యాంపులో ఉన్నాం మనం కాలనీలో. ఈ కాలనీలో రోడ్లు మురికాలువల వ్యవస్థ అధ్వానంగా తయారైంది. ఇక్కడ త్రాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. పక్కనే వాటర్ ట్యాంక్ ఉన్నది, దాన్ని నిర్మించి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఆ వాటర్ ట్యాంక్ మరమ్మతులు లేకపోవడం వల్ల అది శిథిలావస్థకు చేరుకున్నది. ఆ పైప్ లైన్ వ్యవస్థ కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల మురికాలువ నుంచి పైప్ లైన్ వేయడం వల్ల ఆ మురికాలువల దగ్గర ఉన్న పైప్ లైన్ పలిగిపోయి ఆ మురికాలువ నుంచి నీరు ఎదురెక్కి ఇళ్లలోకి త్రాగునీళ్ళలోకి మురికి నీరు వస్తుందని చెప్పేసి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే డ్రైనేజీ ఒకటి ఇక్కడ కట్టిండ్రు, దాన్ని కట్టడం వల్ల నీళ్ళంతా ఆ డ్రైన్లనే ఆగుతున్నాయి. మొత్తం లో లెవెల్లో నిర్మించడం వల్ల నీరంతా డ్రైన్లనే ఆగేసి దోమలు అవి ఇవి వచ్చేసి రోగాల బారిన పడుతున్నామని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ కాలనీలో సమస్యల గురించి మహిళలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే, ఇగో నీళ్ళు అయితే ట్యాంకులకు మొత్తం దోమలు అటు గుట్ట అర్ధ మొత్తం వచ్చి ట్యాంకులకు చేరుతున్నాయి. ఆడ ఇప్పెడతాట సుఖ గలీజుగా అయిపోయింది. ఆ నీళ్ళు ఎట్లా తాగాల? మొత్తం దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, అన్ని ఇళ్ళకు రాటినాయి నీళ్ళు. వాళ్ళు సుఖ ఆడోళ్ళు సుఖ అంటే సుఖ పట్టించుకోకొచ్చిర్రు, ఓట్లేయమని అంటున్నారు, జారిపోటిర్రు. మరి ఇవన్నీ బాధలన్నీ ఏమిడికి భూలక్ష్మి కాడ సుఖ గెటర్ కాల లేదు, ఆడ సుఖ భూలక్ష్మి దగ్గరికి నీళ్ళు రాటినాయి, అన్ని గలీజు నీళ్ళే రాటినాయి. ఆ తల్లి అవి ఎట్లా ఓర్చుకుంటుంది? అందరికి ఉండాలా కదా, ఊరికే ఉండాలా, బాధకు ఉండాలా, అన్నిటికి ఉండాలా. మీరు సుఖ సాయం చేయాలా. మాకు రోడ్డు కూడా లేదు, రోడ్డు లేదు, మరి గెటర్ కాల లేదు, మొత్తం గత్తర కింద ఉన్నది కూనిపురం అంటే. ఊర్లో మాకు రోడ్లు కానీ మోర్లు కానీ ఒకటన్నా మంచిగా లేవు. అన్నీ మొత్తం నీళ్ళు ఆగిపోయి దోమలు ఈగలు ఆగి అన్నీ నీరుగా ఇదే అయిపోతున్నాయి. బాగా ఇంట్లో కూర్చుంటే ఆసనలు వస్తున్నాయి. ఇప్పుడు దానికి మా టాకీలకు సరిగా లీజు కావట్లేదు. ఆ నీళ్ళు టాకీలు చేసారు కానీ ఎప్పుడు కారుతూనే ఉంది, అది అన్నీ వేరు అయిపోతున్నాయి. దాని గురించి మాకేమి మంచిగా అనిపిస్తలేదు. ఒక నీళ్ళు కూడా సరిగా లేవు తెచ్చుకోవడానికి. ఆ నీళ్ళు మొత్తం మీద ఇప్పుడు నల్లకొని మోసుకోవటం చేయటం దూరంతో బాగా బాధలు అయిపోయినాయి సార్ మాకు. అవన్నీ మాకు మంచిగా చేయాలని రోడ్లు లేవు, ఆ రోడ్లన్నీ కరెక్ట్ కాలువలు లేవు, మళ్ళీ గెటర్లు లేవు.
నిజాం కాలం నాటు నవాబులు పరిపాలించిన ఆనవాళ్ళు ఈ గ్రామంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మజీద్ ఉంది, నిజాం కాలంలో నిర్మించిన మజీదు. ఈ మజీద్లో అప్పుడు సిహెచ్ కొండూరు, సిరికొండ కొండూరుకు సంబంధించిన నవాబులు ఇక్కడ పరిపాలన సాగించేవారని చెప్పేసి గ్రామస్తుల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అప్పట్లో నిజాం సాగర్ ప్రధాన కాలువ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ప్రధాన కాలువ నిర్వహణ సమయంలో ఈ గ్రామం నుంచి మిగతా చుట్టుపక్కల 6 గ్రామాల నుంచి 2% బెటర్మెంట్ ఛార్జీలు కట్టాలని చెప్పేసి అప్పుడు నవాబులు అంటే ఇక్కడ పరిపాలన చేసే నవాబు మాతో కాదని చెప్పేసి చెప్పడం వల్ల ఈ 7 గ్రామాలకు సంబంధించి ఈ కాలువ తవ్వకం లేకుండా ఈ 7 గ్రామాలను వదిలేసి ఆ కింద జాకారో నుంచి కాలువ తీసుకుపోయినామని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ నిజాం సాగర్ కాలువ ఇప్పుడు మా గ్రామాల నుంచి వెళ్తే మా పంట పొలాలు సస్యశ్యామలం అయ్యేటి. అప్పటి నవాబుల పొరపాటు వల్ల మాకు కాలువ లేకపోవడం వల్ల సాగునీరు లేక మేము ఈ పంప్ సెట్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తుంది. దీంతో చాలా ఇబ్బందులు అయితేనే మాకు సాగునీరు సమస్య బాగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ గత పురాతన కాలం నాటి ఆనవాళ్ళు, దాని చరిత్ర, సాగర్ కాలువ నిర్మాణము, స్థానికంగా ఎలా ఏర్పడ్డది గ్రామం అన్న విషయాలు ఇక మనకు ఇక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. పూర్వము కొండూరు జాయిదాల కింద అంటే సిరికొండ మండలంలో కొండూరు ఉంది. కొండూరు జాయిదాల కింద మా 7 గ్రామాలు ఉండేటి. కునిపూర్, జలాపూర్, పైడిమల్, సిద్ధాపూర్, మళ్ళా ఇది లక్ష్మాపూర్, కారగాం, ఇవన్నీ ఆ 7 గ్రామాలు ఉండేది. అయితే ఆ రోజులల్లో మాకు ఈ ఊరికి జాయిదారుగా కొండూరు జాయిదారులు ఉండ్రి. ఆ జాయిదారుల పేరు మాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ జలాల్పూర్కు తహసీల్ ఉండే. ఆ తహసీల్దార్కు ఎవరినన్నా పనిష్మెంట్ కింద ఎవరినన్నా ఉరిదీసే అధికారం కూడా అప్పటి నవాబులకు ఉండే. ఎట్లయితే సిర్రపల్లి దొరసాని శీలం జానకిబాయికి ఉండేనో అట్లే మా జాయిదారులకు కూడా ఉండే. అయితే అప్పటి నవాబు మా ఊరికి పక్కకు మా ఊళ్ళో ఒక పెద్ద మర్చెట్టు మస్జిద్ ఉండే. మర్చెట్టు అయితే పడిపోయింది, కానీ ఇక్కడ ఆ మర్చెట్టుకు ఉరిదీసే వాళ్ళని మా పెద్ద మనుషులు చెప్తుండేది, మా నాయన వాళ్ళు, మా తాత కింద. అయితే అది మాకు తెలిసిన చరిత్ర. ఇక మా ఊరుకు కునీపూర్ అని ఎందుకు వచ్చిందంటే జలాల్పూర్లు అనేటివి 3-4 నాకు తెలిసినంత వరకు 4 ఉన్నాయి. ఒకటేమో బాల్కొండ మండలంలో బర్దిపూర్ అని ఉంది. బర్దిపూర్ పక్కకే ఓ జలాల్పూర్ ఉంది ఒకటి. మళ్ళీ నిజామాబాద్ నవిపేట మండలంలో వస్తుంది అనుకుంటుంది, నిజామాబాద్ మండలనే. అనంతగిరి పక్కకు ఓ జలాల్పూర్ ఉంది, దాన్ని అనంతగిరి జలాల్పూర్ అంటారు. ఇక ఎల్లరెడ్డి తాలూకాలో ఒకటి ఉంది రుద్రాం పక్కకు, అదేమో రుద్రాం జలాల్పూర్ అంటారు. మాదేమో కునిపూర్ పక్కకు ఉన్నాయి కనుక కునిపూర్ జలాల్పూర్ అంటారు. ఆ విధంగా ఈ పేరు వచ్చింది. ఆ కూని చేస్తుండ్రు కనుక ఆ మర్చెట్టుకు, ఆ మస్జిద్ పక్కన మర్చెట్టు ఒకటి పెద్దది ఉండే. మర్చెట్టు అయితే ఇప్పుడు లేదు, శిథిలావస్థలో మస్జిద్ ఉంది, అక్కడ తీసేది. ఇది మాకు తెలిసిన చరిత్ర అండి. మొత్తమే బోరుబావులతోటి మా వ్యవసాయాలు చేసే బదులు పడిచి పెట్టడం అంతా బాగున్నది. పడిచి పెడితేనే మేము బతికేటట్టున్నాం, కానీ బోర్లు వేసి బొందర పడుతున్నాం. మాకు కావాల్సింది ఒకటేనండి, భూగర్భ జలాల మీదనే ఆధారపడడం కనుక ఈ 7 ఊళ్ళు మాకు సబ్స్టేషన్ చాలా అవసరం ఉంది. మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయాం, వారు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. మా సబ్స్టేషన్ చాలా అవసరం ఉంది. రెండోది, ఎక్కడ మేము ఏదైనా గ్రామసభ జరుపుకుందామంటే ఎక్కడ అవకాశం లేదు. మర్చెట్టు కింద నీడకు కచేరీ కూడా లేదు, చావిడి కూడా మొత్తం శిథిలావస్థ స్థితిలో ఉంది. ఆ కచేరీ అవసరము. మరి మనకు అది ఏది మన ఈ గ్రామ సభలు జరుపుకోవడానికి ఒక ఏదైనా కమ్యూనిటీ హాల్ అవసరము. ఇవి అత్యవసరమైనవి. సబ్స్టేషన్ మాకు కమ్యూనిటీ హాల్ చాలా అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. కూనిపూర్ గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఈ బడాపాడు వర్ణి ప్రధాన రోడ్డుకు పక్కనే ఒక విద్యుత్ స్తంభానికి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మరు అక్కడ ఉండడం వల్ల ఆ పోల్ కరెక్ట్ లేకపోవడం వల్ల విద్యుత్ షాక్ వస్తుందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. దాని పక్కనే కూడా ఒక వాటర్ ట్యాంకు సంబంధించిన వాల్, అంటే వాటర్ వదలటానికి వాల్ని ఏర్పాటు చేసిండు అక్కడ. ఆ వాల్లోకి మురికి కాలువల నీళ్లు, వర్షపు నీళ్ళన్నీ చేరి మొత్తం దుర్గంధం వస్తుంది. ప్లస్ ఆ వాలు వదిలినప్పుడు ఈ మురికి నీళ్ళంతా పైప్ లైన్లోకి వెళ్ళి త్రాగునీరు మొత్తం కలుషితం అయిపోయి రోగాలు వస్తున్నాయని స్థానికులు చెప్తా ఉన్నారు.
ఈ విషయంలో స్థానిక యువకుడు ఉన్నాడు. ఈ సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ ఉంది, కానీ అది ఎందుకంటే అది మాకు షాకు రావడం వల్ల ఒక ముందుసారి కూడా జరిగింది. ఇట్లా ఒక బర్రెలు వెళ్తే కానీ విద్యుత్తుతోని షాక్ వచ్చినాయి, బర్రెలకు వచ్చినాయి. ఇప్పుడు మాకు వాల్ ఉంది, అక్కడ వాటర్ సప్లై అటు కిందికి పోవాలంటే నీళ్ళు కిందికి మలుపుకుంటాం, ఎటైనా మలుపుకోవడానికి మాకు అవకాశం లేకుండా అయిపోతుంది. ఆ షాక్ వల్ల మాకు భయం అనేది ఏంటంటే మళ్ళీ ప్లస్ అన్ని బండ్లు కూడా అక్కడి నుంచి వెళ్తాయి, బడపాడు రూటు మెయిన్ రోడ్డు. దానివల్ల ఈ మురికి నీళ్ళు కూడా అందులోనే ఆగుతున్నాయి. మాకు బాగా ఇబ్బంది ఉంది అది. దాన్ని దయచేసి మన గవర్నమెంట్ దాని గురించి కొంచెం శ్రద్ధ తీసుకొని మాకు వేరే ట్రాన్స్ఫార్మర్ అన్న కానీ లేకపోతే ఆ వాల్ ఉంది, ఆ వాల్ కాకపోతే ఇంకా వేరే సైడ్ అన్న పెట్టి మా గ్రామానికి సహాయపడాలని కోరుతున్నాం. కూనిపూర్ గ్రామంలోని 10వ వార్డు కాలనీలో మురికి కాలువలు, రోడ్ల వ్యవస్థ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ ఇళ్లలోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. కనీసము మురికి కాలువల మీద బ్రిడ్జు అంటే సీసీ వేయకపోవడం వల్ల ఇళ్లలోకి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ద్విచక్ర వాహనాలు కూడా పోలేకుండా పోతున్నది అని చెప్పేసి స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల గురించి స్థానిక మహిళ ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. గేటర్ కాలం లేవు, ఏం లేవు, ఎటు వేయాలి అవి, ఎటు పోవాలా నీళ్ళు మొత్తము అన్నీ ఆగుతున్నాయి, ఇళ్ళల్లో వస్తున్నాయి. మంచిగా మోరు రాలా, రాలా, డాంబర్ రోడ్డు మాకు కూడా అందరికి వచ్చినట్టు. ఆ గేటర్ కాలం రాలా. మా పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు, అదేందే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు? నీళ్ళు లేవేం లేవు, మంచిగా నీళ్ళు రాలా, అన్నీ మొత్తం మోరు రాలా. గ్రామంకి నీటి సరఫరా చేసే ఇక్కడ బోర్ ఉంది. ఈ బోరు వద్ద పైప్ లైన్ సక్రమంగా చేయకపోవడం వల్ల లీకులు అవుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ పైప్ లైన్లో లీకులు కావడం వల్ల ఇక్కడ బయటకు వచ్చిన నీళ్లు ఆ మురికి నీళ్ళతో కలిసి ఆ నీళ్లు మొత్తం పైప్ లైన్లోకి వెళ్ళేసి వాటర్ ట్యాంకులకు పోతున్నాయి. మొత్తం నీరంతా కలుషితం అవుతున్నది. అవి తాగడం వల్ల రోగాలు వచ్చేసి మేము ఆసుపత్రి పాలవుతున్నామని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ పైప్ లైన్ వ్యవస్థ ఈ కాలనీలో రోడ్లు ప్లస్ స్తంభాలు విరిగిపోయి ఉన్నాయి, వంగిపోయి ఉన్నాయి, మురికి కాలువలు కూడా కరెక్ట్ లేవు. ఈ సమస్యల మీద స్థానికంగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. బోరు ఉంది సార్, ఇక్కడ ట్యాంక్ పెద్ద ట్యాంక్ది, వాటర్ లీక్ అయ్యి మొత్తం మురికి వాటర్ వచ్చేస్తుంది. మురికి రావడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్ మళ్ళీ మురికి లోపల పైప్ లైన్లోకి పోయి ట్యాంకులోకి పోయి మళ్ళీ రివర్స్ వస్తుంది. వేసినారు మళ్ళీ సట్ కాలేదు, సట్ కాకపోతే మళ్ళీ లీక్ అవుతుంది. లీక్ అయిన నుంచి బురద వాసన గలీజ్ వస్తలేదు. పెంట ఉంది, ఆ పెంట నీళ్ళు కూడా ఇందులోకి దిగుతాయి బోర్లోకి, అంతా బాగుండటం లేదు. కూనిపూర్ గ్రామంలో ఒక వృద్ధ దంపతులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు జీవనోపాధి ఏం లేకపోవడం వల్ల ఈ పక్కనే ఉన్న గుట్ట నుండి బీడి ఆకులు తీసుకొచ్చి ఇక్కడ కట్టలు కట్టుకొని వీటిని ఎండబెట్టేసి అమ్ముతారు. వీళ్ళు ఏంటంటే ఇంత కష్టపడి గుట్టలో నుంచి తీసుకొచ్చినా కానీ ఒక కట్ట ₹1.5కే పోతుంది, అంటే ₹1.50 పోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని కట్టల్ని తయారు చేసి ఎండబెట్టి ఆకు తయారు చేయడానికి 15-20 రోజులు పడుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఎలాంటి శ్రమ పడుతున్నారు, దీనికి ఏమన్నా వీళ్ళకు ఉపాధి దొరుకుతుందా, కనీసం గిట్టుబాటు అవుతుందా లేదనేది వృద్ధురాలని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి తెస్తుంటే ఎంత కట్ట పడుతుంది మీకు? గుట్టకెళ్ళి తెస్తాం, ₹1.5 కట్ట. ఎట్లా తయారు చేస్తారు మీరు? ఎట్లా తయారు చేస్తారు? ఇది మడక పెట్టాలా, కట్ట కట్టాలా, ఎండ పెట్టాలా. ఎన్ని రోజులు అవుతుంది ఎండ తందుకు? మస్తు రోజులు కాల విని. మీరు రోజుకు ఎన్ని కట్టలు తయారు చేస్తారు ఇలాంటివి? దొరికింది తిరిగి 10 కట్టలు, ఒకనాడు 20 కట్టలు, ఒకనాడు 30 కట్టలు, గింతే. మరి 20-30 అంటే 20-30 రూపాయలు లేదా 50 రూపాయలు వస్తుంది. దీంట్లో పొట్ట నిండుతుందా మీకు? ఏదో కూర్చుండదు అలాక. ఆత్మకు బీడికో కాడికో ఏ దానికన్నా అయితే అన్నట్టు. నాకు ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఇవి తగ్గుండి ఆడికి వెళ్ళి వస్తాయి. రోజంతా కష్టపడి పాములు పుట్టలు అని
లేకుండా గుట్టల నుంచి మేము ఆకులు తీసుకొచ్చినా కానీ కనీసం గిట్టుబాటు పడట్లేదు. రోజుకు 40-50 రూపాయల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ వృద్ధురాలు చెప్తున్నది. చిల్లర ఖర్చులు తీసుకోవడానికి ఈ వృత్తి మేము ఎంచుకున్నాము. ఈ ఆకుల ద్వారా మేము కనీసం చిన్న చిన్న ఖర్చులని తీసుకుంటున్నామని చెప్పేసి వృద్ధురాలు చెప్తా ఉన్నది. గ్రామంలో 12 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ నిధులతో ఇక్కడ నీటి తొట్టి నిర్మాణం చేశారు. ఈ నీటి తొట్టికి నీటి సరఫరా లేకపోవడం వల్ల గత 7-8 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నది. ఈ పక్కనే ఒక చిన్న బోర్ ఉంది. ఆ బోర్ని నీరు తగ్గడం వల్ల పక్క దాంట్లో వేసారు మోటార్ని. దాంట్లో చిన్న చిన్న తక్కువ నీరు వచ్చినా కానీ సింగిల్ ఫీట్ మోటార్ వేసి ఆ నీటి తొట్టిలోకి వదిలి దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నారు. ఇది నిరుపయోగం ఉండటం వల్ల పశువులకు నీటి కొరతుంది. ఈ కాలనీ వాసులకు కూడా నీళ్ళు బాగా కొరత ఉన్నదని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వినియోగం తీసుకొచ్చి స్థానికులకు వాటర్ ప్రాబ్లం, పశువులకు నీటి కొరత తీర్చాలని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నారు. ఈ విషయంలో వార్డు మెంబర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నీళ్ళు తాగటానికి కూడా ఉపయోగపడుతుంది, కడుక్కోవడానికి బయట వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పక్కన బోరు ఉన్నది, దాంట్లో కడిగిపించి దాన్ని సింగిల్ పీజీ మోటార్ దాంట్లో దిస్తే దాంట్లో నుంచి పైప్ లైన్ దీంట్లోకి వేస్తే నీళ్ళు సరిపోతాయి. దీంట్లో నుంచి జనం విలేజ్లోకి మోసుకోవడం కానీ పబ్లిక్ మొత్తం వచ్చేవాళ్ళు దారి అమ్మట బడపాడు పోయేవాళ్ళు కూడా తాగుతారు. గేదెలు, ఆవులు ఇక్కడ తాగే పరిస్థితి మంచిగా ఉంది. కానీ ఇది ఎండిపోవడం జరిగింది. ఇక్కడ నీళ్ళు లేవు. పక్కన బోర్ ఉంది కానీ ఇక్కడ నీళ్ళు లేవు. ఇది వేస్తే మన సర్పంచ్ గారు కూడా దృష్టిలో తీసుకుపోయినాం మేము. ఆయన కూడా ఇప్పటిదాకా దీన్ని పట్టించుకోలేదు. వేద్దామంటున్నాడు కానీ వేయట్లేదు. మరి అక్కడ పోయినప్పల్లా చెప్తానే ఉంటాను నేను. అక్కడ సభలో చెప్పినా కూడా సరే చూద్దామంటాడు. అక్కడ నుంచి ఏమి ఇప్పటిదాకా చేసింది లేదు. వర్ణి నుంచి బడాపాడ వెళ్ళే ప్రధాన రోడ్డు పక్కన ఇది ఇక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రోడ్డు పక్కనే ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. దీనికి ఈ ఏబీ స్విచ్ లేకపోవడం వల్ల ఆన్ ఆఫ్ కూడా లేదు. ఎప్పుడైనా రిపేర్లు వచ్చినా కూడా దాన్ని బంద్ చేయాలంటే ఇబ్బంది అవుతున్నది. కాబట్టి దీన్ని ఈ ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ నుంచి తొలగించి వేరే సేఫ్టీగా ఉన్న ప్లేస్లో పెట్టేసి దానికి ఏబీ స్విచ్ పెట్టాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంలో గ్రామస్తుని అడిగి తెలుసుకుందాం. ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయాలంటే ముందుగా ఏబీ స్విచ్ లేదు. దీనికి తొందరగా అధికారులు స్పందించి ఏబీ స్విచ్ పెట్టాలని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మెయిన్ బడాపాడు రోడ్డుకు ఉంది కాబట్టి ఇది పక్కకు పెట్టాలని కోరుచున్నాం. కూనిపూర్ గ్రామం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం ఇది. ఇటీవల గత 4 రోజుల నుంచి అకాల వర్షాలు కురియడం వల్ల గ్రామం శివార్లో ఉన్న పంటలు మొత్తము వడగళ్ళ వానకు పడిపోయి నష్టపోయినరు. సుమారుగా 200 ఎకరాల పైచీలకు పంట నష్టపోయిందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో స్థానిక రైతులను అడిగి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలా కష్టపడి పండించామండి. కరెంట్ కూడా ఇది అయ్యి బోర్లు కూడా తక్కువ పోసి కాలం లేక జనరేటర్ కూడా పెట్టి పండించాము 10 రోజుల నుంచి. అకాల వర్షాలకి మొత్తం పడిపోయింది పొలం అంతా. దీనికి ప్రభుత్వం ఏమన్నా స్పందించి ఏమైనా చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాం. అకాల వర్షాల వల్ల కూనిపూర్తో పాటు వర్ణి మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఎంత విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి, ఈ అధికారులు ఎలాంటి సర్వే చేసినారు, ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపిరన్న విషయాన్ని మన దగ్గర వ్యవసాయ అధికారి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సుమారుగా వర్ణి మండలంలో మనకు వరి వచ్చేసి ఒక 1000 ఎకరాల వరకు వంగిపోవడం కానీ గింజలు రాలిపోవడం కానీ జరిగింది. వ్యవసాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ తరపున వ్యవసాయ అధికారి మరియు రెవెన్యూ విఆర్ఓ గారు అందరూ సంయుక్తంగా కలిసి వివిధ మండలాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను మనం తీయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు పోయినసారి అంతే కాకుండా ఈసారి మనం అందరం గంగా కావేరేయడం వల్ల కొద్దిగా మనం అంతగా అంటే రైతుకు నష్టం జరిగింది కానీ పోయినంతగా మనకు నష్టం జరగలేదు. గింజలు కూడా మనకు అక్కడక్కడ రాలిపోయినాయి, చాలా ఫీల్డ్స్ మనకు నేల కొరిగినాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఒక 2-3 రోజుల్లో క్లియర్ కట్గా పిక్చర్ ఇప్పుడు మనకి ఇప్పుడు రఫ్గా తెలిసిన ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం సుమారుగా ఒక 1000 ఎకరాలు మనకు వరిగిపోవడం కానీ గింజలు రాలిపోవడం కానీ జరిగింది. ఒక విలేజ్ వైజ్ మనకు అబ్స్ట్రాక్ట్ కావాలంటే ఒక 2-3 డేస్లో
అన్నీ చేసిన తర్వాత మనకు వరికి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలుస్తుంది. అదేవిధంగా మొక్కజొన్న వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ కోత దశలో వచ్చింది. కోత దశలో వచ్చిన తర్వాత మనం కోసిన కంకులు కానీ అవి మన వర్షానికి తడవడం జరిగింది. అది కూడా సుమారు మనకు ఒక టోటల్ మన వర్ణి మండలంలో ఒక 800 హెక్టార్లు ఉంది. సుమారు ఒక 200 నుంచి 300 హెక్టార్ల వరకు మనకి ఇట్లా తడిసింది అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా డీటెయిల్స్ మనం తీసుకోవాలి. ఎందుకంటే కోసిన తర్వాత రైతులు పొలంలో కానీ బయట కానీ ఆరబెట్టిళ్ళు అది వర్షానికి మనకు తడవడం జరిగింది. ఇంకా మేజర్గా మనకు వరే కొద్దిగా ఇప్పుడు మనకు 1000 ఎకరాల్లో సుమారుగా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా ప్రకారం తెలిసింది. ఫర్దర్గా టోటల్ అబ్స్ట్రాక్ట్ రావడానికి ఒక 2 నుంచి 3 రోజులు మనకు పూర్తి డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. కూనిపోల్లోని బలహీన వర్గాల కాలనీలో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఈ కాలనీ గత 10-12 సంవత్సరాల క్రితం ఏర్పడింది. కనీస సౌకర్యాలు మళ్ళీ గృహ నిర్మాణం నుంచి నిధులు రాకపోవడం వల్ల ఈ కాలనీలో ప్రజలు రావడానికి వెనకడుగు వేశారు. ఇప్పుడిప్పుడే కొంతమంది గృహాలు నిర్మించుకుంటున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ప్రధానమైన సమస్యలు రోడ్లు లేవు, త్రాగునీరు లేదు, విద్యుత్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ కాలనీలో లబ్ధిదారులు గృహాలు నిర్మించుకోవడానికి వెనక ముందు అవుతున్నారు. ఈ విషయంలో గ్రామానికి సంబంధించిన యువకుడు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? కృష్ణారెడ్డి నా పేరు, కూనీపూరు. సమస్య ఏంటంటే విలేజ్లో మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది. మెయిన్ ఈ రోడ్స్ కూడా సరిగ్గా లేవు. కాకపోతే ఏంటంటే మన జీపీ ఆమ్లెట్ విలేజ్ కాబట్టి జీపీ వాళ్ళు కూడా కొంచెం చిన్న చూపు చూస్తారు కూనీపూర్ విలేజ్ అనేసరికి. ఏంటంటే పింఛన్స్ విషయంకి వస్తే మాత్రం ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పింఛన్స్ ఇవ్వడం జరిగింది. ఎంపీడీ ఒకరు కూడా అందుబాటులో ఉన్నారు. స్థానిక సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ అందరూ మన అందుబాటులో ఉండి ఆ సమస్య అయితే లేదు. ముఖ్యం మళ్ళీ రెండో ఏంటంటే నీటి సమస్య అనేది ఇప్పుడు గ్రౌండ్ వాటర్ డౌన్ అయిపోయి నీటి సమస్య అనేది ఉన్నది, అది వాస్తవం. సీసీ రోడ్లు కానీ మురికాలువలు కానీ పరిష్కారం కొరకు ఎలాంటి ఇది చేస్తున్నారు మంత్రి ద్వారా? అంతే మాకు స్పందించండి. ఇంతకుముందు మనం ఎన్ఆర్ఈజెస్ కింద మనం ఎస్సీ కాలనీలో చేసాము, మరి రాసి పంపించినాము, ఇస్తామని చెప్పిండ్రు. గ్రామ అభివృద్ధి కొరకు మంత్రి ద్వారా ఎలాంటి సాయం తీసుకుంటున్నారు మీరు? మంత్రి గారు మాకు స్కూల్స్ ఇచ్చారు. అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చిండు. 2 స్కూల్ బిల్డింగ్స్ అంటే 10,60,20,000 స్కూల్ బిల్డింగ్స్ ఇచ్చిండు. 2 అంగన్వాడీ బిల్డింగ్ 6.5 లక్షలు పెట్టించిండు. ఇదే కాలనీకి పైప్ లైన్కు 1.5 lakh ఇచ్చిండు ఎన్ఆర్డీడబ్ల్యూ కింద. మరి క్రిటికల్ గ్యాప్ కింద కాంతారావు కాలనీలో ఒక సింగిల్ పేజ్ మోటార్ వేసినాం, బోర్ మోటార్ వేసినాం, ఒక 60,000 పెట్టి. ఆ కొత్త కాలనీ కూడా బోర్ మోటార్ సింగిల్ పేజ్ కూడా వేసినాం కానీ బోర్లు ఇచ్చిండు, ఆయన మాకు సహకరించిండు. అట్లానే ఆ ఉద్దేశం లేదు. ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిండు, జాకోర్ నుంచి వాటర్ తీసుకురావడానికి బోరు మోటారు పైప్ లైన్ కూడా ఇచ్చిండు. దానికి ఒక చిన్న సమస్య ఏంటంటే మెయిన్ ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉంది. ఇప్పుడు ఈ మధ్య గత 4-5 రోజుల క్రితం అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టం పరిహారం ఇప్పించడానికి మంత్రి ద్వారా మీరు ఏమైనా చర్యలు చేపడుతున్నారు? తిరుగుతున్నారు, వీఆర్ఓ గారు కానీ అగ్రికల్చర్ వాళ్ళు తిరుగుతున్నారు, సర్వే చేస్తున్నారు. 2-3 రోజుల్లో స్పందిస్తామని చెప్తున్నారు. కూనిపూర్ గ్రామం మొత్తం వ్యవసాయ ఆధారిత గ్రామం ఇది. ఇక్కడ మొత్తం వ్యవసాయ కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు. ఈ ఉపాధి హామీ పథకంలో 150 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు మొత్తము ఈ సీజన్లో వ్యవసాయం కరెక్ట్గా లేకపోవడం వల్ల పంటలు ఎండిపోవడము, వర్షము లేకపోవడం వల్ల ఈ కూలీల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ కూలీలకు ఎంత పని కలుగుతుంది, ఇక్కడ ఎంత గిట్టుబాటు జరుగుతుందన్న విషయం ఈ కూలీలను అడిగి తెలుసుకుందాం. గిట్టుబాటు అవుతున్నది కానీ పని సరిగ్గా చెప్పకొచ్చిండ్రు. మాకు పని లేదు, నెల ఇంటికాన్ని ఉంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఓపెనింగ్ అయింది పని. మాకు మాత్రం ఊళ్ళోనే డబ్బులు ఇవ్వాలా. జలాలపురం పోయి తెచ్చుకోవాలంటే బాగా కష్టం అవుతున్నది. ఊళ్ళో ఇస్తేనే పని చేసి తెచ్చుకునగలుగుతున్నాం. జలాలపురం పోవాలంటే జర అందుబాటులో ఉండకొచ్చింది. ఊళ్ళో ఇచ్చేటట్టుగా మాకు సౌకర్యం చేయండి. ఉన్న చెరువులు 3 ఉన్నాయి సార్, అవి ఫారెస్ట్లో ఉన్నాయి. అవి శాంక్షన్ ఫారెస్ట్లో అబ్జెక్షన్ చేస్తున్నారు. మాకు వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా
చూడండి సార్, ఉన్నాయి గుంటలు చేస్తున్నాం చిన్న చిన్నవి, అవి మాకు సరిపోతలేవు కూలీలు. ఆజిల్లు 100, 500, 1000 ఇట్లా వస్తున్నాయి, సరిపోతలేవు కూలీలు. పెద్ద చెరువులలో ఉన్నాయి కానీ ఫారెస్ట్లు ఉన్నాయి, ఫారెస్ట్లో పోకొచ్చారు, అబ్జెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకుంటే మాకు 3 చెరువులు ఉన్నాయి పెద్దవి, సరిపోతాయి కూలీలు అవి చేసుకుంటే. మాకు సంవత్సరం పొడుగా పని ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఉపాధి హామీలో ఎలాంటి వర్క్ చేసిండ్రు, ఇప్పటివరకు కూలీలకు ఎంత కూలీ కల్పించిండ్రు, ఇలా గిట్టుబాటు అవుతుందా లేదా అనేది ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. మా ఊర్లో వచ్చేసి మొత్తం 16 గ్రూపులు ఉన్నాయి. అందులో మొత్తం 150 వరకు లేబర్ పనికి రావడం జరుగుతుంది. వాళ్ళకు 110 నుంచి 169 రూపాయల వరకు కూలీ గిట్టుబాటు జరుగుతుంది. మా ఊర్లో మొత్తం 3 పీటీలు, 2 చెక్ డ్యామ్లు ఇప్పటివరకు పని చేయడం జరిగింది. అట్లనే వ్యవసాయ గిట్ల వంటి కూడా చెట్లు పెట్టడం కూడా జరిగింది. వర్ణి మండలంలోని కోనిపూర్ గ్రామంలో మనం మన ఊరు కార్యక్రమంలో భాగంగా ప్రధాన సమస్యలు ఎలా ఉన్నాయి, వాటి పరిష్కార విధానం ఎలా ఉందని అన్నది ఇప్పటివరకు అనుకున్నాం మనము. ఇప్పుడు గ్రామంలో మనం పరిశీలిస్తే ప్రధానంగా త్రాగునీటి సమస్య బాగా ఉంది. గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంక్నే ఇప్పటికి వాడుతున్నారు. దాంట్లో పైప్ లైన్ వ్యవస్థ కానీ నీటిని సరఫరా చేసే వ్యవస్థ కానీ కరెక్ట్ లేకపోవడం వల్ల త్రాగునీటి సమస్య ఏర్పడుతున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామంలో కొత్తగా వాటర్ ట్యాంకును నిర్మించి అన్ని వీధుల్లో పైప్ లైన్లు వేసి త్రాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. అలాగే మురికి కాలువలు కూడా లేవు. చాలా రోజుల క్రితం ఏర్పడిన గ్రామంలో ఇక్కడ మురికి కాలువలు నిర్మించకపోవడం వల్ల నీరంతా రోడ్ల మీదకి వచ్చేసి రోడ్లన్నీ చెడిపోతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. గ్రామం పక్కనే ఫారెస్ట్ అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ వర్షాలు పడ్డ సమయంలో అటవీ ప్రాంతం నుంచి నీరు రావడం వల్ల నీరు మొత్తము రోడ్ల మీదకి వచ్చేసేసి రోడ్లన్నీ చెడిపోతున్నాయి. మురికి కాలువ లేవు కాబట్టి మొత్తం నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చేసి చిందరవందరగా ఏర్పడుతున్నది. ఈ గ్రామంలో మురికి కాలువల వ్యవస్థ మరియు రోడ్ల వ్యవస్థ సక్రమంగా చేసేసి గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకురావాలని గ్రామస్తులు కోరుతా ఉన్నారు. అలాగే బలహీన వర్గాల కాలనీలో గృహాలు మంజూరు చేసి కొన్ని నిర్మించుకున్నారు. అక్కడ కనీస వసతులు కూడా కల్పించలేదని చెప్పేసి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో రోడ్లు, మురికి కాలువలు, త్రాగునీటి సమస్య, విద్యుత్ వ్యవస్థ మెరుగుపరిచి కొత్త కాలనీకి మెరుగులు దిద్దాలని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నారు. అలాగే ఇక్కడ గత 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న కాలనీలో 10వ వార్డు కాలనీలో ఈ ఇండ్ల మీద నుంచి 30/3/11 విద్యుత్ లైన్ పోతూ ఉంది. ఈ లైన్ ఇక్కడ నుంచి తొలగించేసేయాలా, లేకపోతే మాకు ఎదురుగాలులు కానీ వర్షాకాలంలో ఈ వైర్లు జాయింట్ అయిపోయి దాని నిప్పులు ఇండ్ల మీద పడేసి ప్రమాదాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఇది వ్యవసాయ ఆధారిత గ్రామం. ఇక్కడ ఈ 800 ఎకరాల వరకు ఇక్కడ పంట సాగు అవుతున్నది. ఇక్కడ నిజాం సార్ నాన్ కమాండ్ ఏరియాలో ఉండడం వల్ల ఇక్కడ పూర్తిగా బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామని రైతులు చెప్తా ఉన్నారు. ఈ వ్యవసాయం మెరుగుపరుచుకోవడానికి, పంటలకు సాగునీరు అందించడానికి ఇక్కడ సబ్స్టేషన్ నిర్మించాలని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నారు. సుమారుగా ఇక్కడ 300 పైచిలకు విద్యుత్ మోటార్లు ఉన్నాయి ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి. ఈ మోటార్లకు సరైన విద్యుత్ సరఫరా కావాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక రైతులు కోరుతా ఉన్నారు. అలాగే గత 4 రోజుల క్రితము అకాల వర్షాలు కురియడం వల్ల మొత్తం పంటలన్నీ ఇక్కడ పాడైపోయినాయి. కొన్నిటికి కంకిలు రాలిపోయినాయి, కొన్ని పడిపోయినాయి. సుమారు 200 ఎకరాల వరకు ఇక్కడ పంట నష్టం జరిగింది. కాబట్టి ఈ అధికారులు ఈ సర్వే నిర్వహించి ఈ పంట నష్టం అయిపోయిన వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నారు. అలాగే పాఠశాలకు వెళ్ళే ప్రధాన రోడ్డు కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల విద్యార్థులు బురదలో నుంచి నడుచుకుంటూ పోల్చిన దుస్థితి నెలకొందని చెప్పేసి గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలన్నిటికీ పరిష్కారానికి స్థానిక నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కృషి చేయాలని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నారు. కెమెరామన్ వినోద్తో K6 రిపోర్టర్ నరేందర్ వర్ణి.